ఇప్పుడు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ వార్తలు చూద్దాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. అధికారులు గ్రామాలలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం వాటిని పరిష్కరించే దిశగా కృషి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో ఆర్ఎంపీ వైద్యుడిపై దాడి, చైన్ స్మాకింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ నేరానికి పాల్పడిన 5 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి కారు, బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన ఏసీపీ విజయ్ కుమార్, తిమ్మాపూర్ సీఐ సదన్ కుమార్, కానిస్టేబుళ్లు రాఘవ, ఆకాష్, అనిల్ కుమార్లను సిపి ప్రత్యేకంగా అభినందించారు. వరంగల్ జిల్లా చంద్రగిరి తండాలోని అంగన్వాడీలో అమానుషమైన ఘటన చోటు చేసుకుంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న అంగన్వాడీ ఆయా బానో తనురాధకు సెలవు నిరాకరించడంతో ఆమె అంగన్వాడీ కేంద్రంలోనే విధులు నిర్వహిస్తూ సెలైన్ పెట్టించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా సిరిగిరిపేటలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక లక్ష్మి అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. హనుమంత్ రెడ్డి అన్న వ్యక్తి దగ్గర ₹1,00,000 తీసుకోగా గడువులోగా అప్పు చెల్లించలేదని ఆయన తీవ్రంగా అవమానించాడు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మల్కాజ్గిరి జిల్లా పసుమాముల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భార్యను హత్య చేసి పెయింట్ డబ్బా పెట్టి మృతి చెందిందని భర్త ఆంజనేయులు ఆరోపించారు. భార్య ఉమారాణిని ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. కామారెడ్డి జిల్లా హనుమాజ్పేట శివారులో పులి కళేబరం కల్పించిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటన ప్రస్తుతం గ్రామంలో కలకల రేపుతుంది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతరం జిల్లా అటవీ ఐఎఫ్ఎస్ అధికారి నిఖిత పలువురు అధికారులతో కలిసి ఆమె ఘటనా స్థలాన్ని పరిశీలించారు.